హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు టెక్స్ట్ బేస్డ్ ఫార్ములాస్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఒక డేటాలో వచ్చేసి మొత్తం మనకు అప్పర్ కేస్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మొత్తం డేటాని మొత్తం అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఓన్లీ అప్పర్, లోయర్ కేస్లో, ప్రాపర్ కేస్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మొత్తం డేటాని అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ డేటా వచ్చేసి మనకు ఏ పర్ఫెక్ట్ ఒక కేసులో లేదు. అన్ని కొద్ది చోట్ల అప్పర్ కేసులో ఉంది, కొన్ని చోట్ల ప్రాపర్ కేసు ఉంది అండ్ లోయర్ కేసు ఉంది. సో దీన్ని అన్నింటినీ మనం అప్పర్ కేస్ కిందకి చేంజ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ అప్పర్ కేస్ అనే ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఈక్వల్ టు అప్పర్. సో ఇక్కడ మనకు ఫార్ములా డిస్ప్లే అవుతుంది కదా. సో ఇక్కడ మనం ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్ని ఎంటర్ చేయండి, క్లోజ్ బ్రాకెట్. సో మనకు మొత్తం క్యాప్స్లో కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మిగతా వాటన్నిటికి కూడా అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేయాలంటే మళ్ళీ అన్నిటికీ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ ప్లస్ సింబల్ అని చెప్పేసి చిన్నది కనిపిస్తుంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మొత్తం డేటా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం లోయర్ కేస్కి కన్వర్ట్ చేయాలి. సో ద లోయర్ కేస్ అంటే ఈక్వల్ టు లోయర్ ట్యాబ్ క్లోజ్ బ్రాకెట్. సో ఇక్కడ మళ్ళీ మనం డబుల్ క్లిక్ ఇస్తే ప్లస్ సింబల్ మొత్తం డేటా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ కేస్. సో ప్రాపర్ కేస్ ప్రాపర్ ట్యాబ్ క్లోజ్ బ్రాకెట్. సో సేమ్ మొత్తం డేటా మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనము ఓన్లీ అప్పర్ కేస్, లోయర్ కేస్, ప్రాపర్ కేస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్స్ట్లో వచ్చేసి స్పేసెస్ ఉన్నాయి, కొన్ని స్పేసెస్ ఉన్నాయి, ఎక్స్ట్రా స్పేసెస్. సో ఈ ఎక్స్ట్రా స్పేసెస్ తీయాలన్నప్పుడు, రిమూవ్ చేయాలన్నప్పుడు చాలా మాన్యువల్గా చేస్తుంటారు. కానీ మాన్యువల్ కాకుండా జస్ట్ ట్రిమ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం మనకు రిమూవ్ అయిపోయి నార్మల్ డేటా అనేది వస్తుంది. సో దానికి ఈక్వల్ టు ట్రిమ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్. సో మొత్తం మనకు స్పేసెస్ అనేవి రిమూవ్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఎంత స్పేస్ ఉంది, ఇక్కడ చూడండి ఎంత స్పేస్ ఉంది. సో ఇక్కడ మనకు స్పేస్ అనేది రిమూవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మొత్తం ప్లస్ సింబల్తో ఇలా చేస్తే మొత్తం అన్నిటికీ స్పేసెస్ అనేవి వెళ్ళిపోయాయి. ఇక్కడ చూడండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే చాలామంది ఒక కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ మనకు జస్ట్ ప్రాపర్ కేసులో ప్లస్ అన్వాంటెడ్ ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే రిమూవ్ చేయండి అని చెప్పేసి చాలా కంటెంట్స్లో చూస్తాను. అంటే కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు అయినా కానీ మనకు ప్రాపర్ కేస్ ప్లస్ ఎక్స్ట్రా స్పేసెస్ ఏమైనా ఉండకుంటే అది చాలా నీట్గా కనిపిస్తుంది ఆ కంటెంట్. సో అది ఎలా చేయాలంటే నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు ప్రాపర్ సో మళ్ళీ ఇక్కడ ఈ ప్రాపర్లో మళ్ళీ ఇంకొక ఫార్ములా యూస్ చేస్తాం, ట్రిమ్ ఓపెన్ బ్రాకెట్. సో ఇక్కడ టెక్స్ట్ని తీసుకుంటాం, క్లోజ్ బ్రాకెట్, మళ్ళీ ఇంకొకసారి క్లోజ్ చేసి ఎంటర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ డేటా వచ్చేసి చాలా క్లియర్గా ఉంది, ప్రాపర్ కేసులో ఉంది, ప్లస్ ఎక్కువ స్పేసెస్ అంటూ లేవు. సో ఇలాంటిది మనం కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు, కంటెంట్ రాసేటప్పుడు కానీ మనకి ఇలా ఉంటే చదవడానికి కాస్త ఈజీగా ఉంటుంది. సో ఇది మనకు మొత్తం ప్లస్ సింబల్ కొట్టేస్తే మొత్తం అన్నీ ఇక్కడ మనకు వస్తుంది. సో అన్వాంటెడ్ స్పేసెస్ అంటూ ఏముండవు, జస్ట్ ఎంత స్పేస్ కావాలి మాత్రమే అంత స్పేసెస్ తీసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.